మరి గేహజీ అనేటువంటి వ్యక్తి మీకు తెలిసి ఉండొచ్చు. నయమాను తన కుష్ఠుతో ఉన్నప్పుడు ఏమండి చెరగొనిపోయినటువంటి ఒక బానిస పిల్ల చెప్పిందండి సువార్త. ఏమండి నా ఏలినవాడు ఉన్న దగ్గర ఉండాలని వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను ఒక చిన్నది చెప్పింది సువార్త. ప్రియులారా, ఆ చెప్పిన మాటను బట్టి నయమాను సైన్యాధిపతి అలెగ్జాండర్ కాలంలో అలెగ్జాండర్ ఎలా ఉన్నాడో అతని మాట వింటే పసిపిల్లలు పాలు తాగే వాళ్ళు నిద్రపోయేవాళ్ళట భయపడి. ఏమండి అలా ఇతనికి ఎదురు లేనటువంటి వ్యక్తిగా సైన్యంలో ధీటైనటువంటి వ్యక్తి, కానీ తన శరీరంలో స్వస్థత లేదు. ఏమండి ఆ సంగతి ఒక చిన్నమ్మాయి చెప్పిన మాటను బట్టి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి మాట వినని వాడై బాగుపడ్డాడు. దానికి కృతజ్ఞతగా తీసుకొచ్చి ఎన్నో బహుమతుల్ని తీసుకొస్తే అతడు నిరాకరించాడట. ఆ నిరాకరించినటువంటి సమయంలో గేహజీ ఎలీషా దగ్గర ఉన్నాడు. ప్రియులారా, అక్కడ గేహజీకి ఒక మనసు వచ్చింది. చూడండి 5వ అధ్యాయము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనానో తీసుకుందని అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవచ్చుండగా తన నయమానును తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వారిని చూసి తన రథము మీద నుండి దిగి వారిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. చూడండి ప్రియులారా, చాలమ్మా అక్కడ ఆ పాయింటే మనకు చాలు. ఎందుకంటే మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ప్రియులారా, ఎంత అద్భుతమో ఒకసారి ఆలోచన చేయండి. నయమాను తీసుకొచ్చిన బహుమతులు ఎలీషా ఏం చేశాడంట? ఏమండి నిరాకరిస్తే నా యజమానునికి తీసుకొనుటకు మనసు లేకపోయినే అని చెప్పి కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో చూడండి, దేవుని యొక్క ప్రేరణ బట్టి దైవజనుడు నడుస్తూ ఉన్నాడు. అన్యాయంతో సంపాదించిన ఆ సిరి వలన మాకు అవసరం లేదు, ఎందుకంటే సంపాదన వలన కలుగునటువంటిది దేవుని యొక్క అభిషేకం వలన కలిగింది. కొట్టు చంపలు గట్టిగా. ఎలీషా ఏం చేశాడు? ఏలియాము ఏదో ఉన్న అభిషేకాన్ని పొందుకున్నాడు. అభిషేకం నా యొద్ద ఉంది కాబట్టి ఇతను తీసుకొచ్చినటువంటి ఇవి నాకు అక్కడ కరెక్ట్గా మనము తీసుకోవాలి ఆలోచన అన్నమాట. ఎందుకు ఇక్కడ వద్దన్నాడు అని అంటే తనలో ఉన్నటువంటి అది యెహోవా ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా ఇవ్వుడే, దాన్ని మనం డబ్బుతో కనకూడదు. ఇప్పుడైనా కుటుంబానికి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటే తీసుకోం ప్రియులారా, ప్రార్థన చేస్తాం, ప్రభు కార్యం చేస్తాడు. లేదు మీరు వచ్చినప్పుడు కృతజ్ఞతగా ఇవ్వచ్చు అని చెప్పి కొన్ని సందర్భాల్లో మేము కానుక తీసుకోవటానికి ఇష్టపడం. ప్రారంభపు క్రొత్త ఇంటికి ఎక్కడికైనా వెళ్ళినా మాకు వద్దు అని చెప్తాం. ఎందుకంటే వీళ్ళు పాస్టర్లు అంటే వీళ్ళు కానుకలోళ్ళు అనుకుంటారు, లేదంటే ఊరక తిరుగుతా పెడతా ఉంటే తింటా ఉంటారని చెప్పి మొదటి సందర్భంలో వెళ్ళినప్పుడు తినటానికి కూడా మేము ఇష్టపడం ప్రియులారా. దేవునికి మహిమ కలుగునుగాక, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఇది నేను లైవ్లో చెప్పే మాట అని ఊరికి నేను చెప్పట్లేదు. అలా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. అలానే మరి ఎలీషా వద్దన్నటువంటి దానిని ఇతడి మనసు ఏమనిపించిందంటే ప్రియులారా, తీసుకోవాలనిపించింది. నా యజమానుడు ఎందుకు వద్దన్నాడు, నా గురువు గారు ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు ఆయనకే వద్దంటే ఈయనకేందంటే చెప్పండి, అవసరం లేదు కదా. కానీ ఏం చేశాడు ఇతడంటే రథాన్ని ఎదుర్కొని మళ్ళీ ఎవరి మీద నమ్మకం తెలుతున్నాడు? యెహోవా జీవంతోడు నేను అతన్ని రథమునకు ఎదుర్కొని పరిగెత్తుకొని పోయి వాటిని నేను తెచ్చుకుంటానన్నాడు. ఈ పరుగెత్తే పరుగు ఈయన గసంట. ఏమండి నయమాను చూసి ఎవరో పరిగెత్తుతున్నారు చూడండి అని. ఎందుకు పరిగెత్తుతున్నా అంటే ఎంత భయంగా పరిగెత్తాడంటే, ఎంత రందిగా పరిగెత్తాడంటే ఏమండి ఏం జరిగిందో అన్నట్టుగా అనిపించి క్షేమమా అని అడిగాడట. క్షేమమే. అయితే అబద్ధం చెప్పాడు. సంపాదన కోసం ఏం చేశాడండి? మీరు వచ్చిన తర్వాత దారిని వెళుతూ మా దగ్గరికి వ్యక్తులు వచ్చారు, వారికి కావలసి ఉందంటే నీకు కావలసినంత తీసుకుపోమ్మని అతడు మనస్ఫూర్తిగా ఇచ్చాడండి. అయ్యగారు లోపల ప్రార్థన జరుగుతూనే ఉంది.
దేవునితో మాట్లాడుకుంటున్నాడు. ఇతను వెళ్ళి చక్కగా ఇంట్లో దాచుకొని ఏమి ఎరగనోడిలాగా వచ్చి ఆయన మోకాలు వేసి ఆయనతో పాటు కూర్చున్నాడు. ఏమంటున్నాడు? గేహజీ, ఎక్కడికి వెళ్ళావు? నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నీతో పాటు నేను కూడా మోకరిచ్చే ఉంటే అంటే నువ్వు రథమునకు నువ్వు ఎదుర్కోవటానికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా ఆగిపోయింది. గుండె ఆగినంత అయిపోయిందండి. చూడండి, ఎందుకంటే దైవజనుడు నీ మాదిరి తీసుకోవాలి మనం. ఏమండి, గురు శిష్యులు అంటే ఏంటి? గురువుకు తగినటువంటి రీతిలో శిష్యులు కూడా ఉండాలి. యథార్థత, నమ్మకత్వం అనేటువంటిది ఎక్కడా మనం చాటుకునేటువంటిది. ఏమండి, మా అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్పింది, స్త్రీ దగ్గర అంట జయించినటువంటి వారి జీవితంలోనంట ఎంత ఎత్తుకైనా వెళ్ళిపోతారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఇతను ఏం చేస్తూ ఉన్నాడు? ధనార్జన చేత ధనం కోసం పరుగులు తీశాడు. ఏమండి, ఎందుకు వెంబడించాడు? దైవజనుణ్ణి భారంతో వెంబడించలా, సువార్త కొరకు వెంబడించలా. దైవజనునితో ఉంటే దైవజనునికి వచ్చినటువంటి సొమ్ములో కొంత నాకు కూడా ఉంటుంది. ఈయన చూస్తేనేమో ఎప్పుడు నాకొద్దు అంటున్నాడు. నాకేమో కావాలి, ఆయనకేమో వద్దు అనని అంటూ ఉన్నాడు. అని చెప్పి అతడు తెచ్చుకొని దాచుకున్నాడు. వెంటనే ఏమంటున్నాడు? ఎలీషా, నీకును నీ సంతతికి నీ తరతరములకు ఏమంటున్నాడు చూడండి, మీకు చదివే వినిపిస్తాను చూడండి, నా మాటలు కాదండి. అంతటి ఎలీషా 26, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెల ఎడ్లను, దాసదాస్యులను సంపాదించుకుంటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి నీ సర్వకాలము అంటియుండును అని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఏమని ఎలీషా ఎదుటి బయటికి వెళ్ళాను. ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే దేవుడు మనకు కావాల్సింటే ఏదైనా ఇవ్వగలడు. ఆయన చేయాలంటే ఏదైనా చేస్తాడు. విశ్వాసము అనేటువంటిది మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు డబ్బుతో మనకు సంబంధము లేదండి. కావలసినంత డబ్బును దేవుడు ఏం చేస్తాడండి? ఇచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి గట్టిగా చెబుదామా?